హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. బాగుండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నానండి. ఇది దీపావళి వ్లాగ్ అండి. చాలా లేట్ అయిపోయింది కదా ఇప్పటికే. ముందు రోజు అయితే దీపాలన్నీ తెచ్చేసుకున్నాం అనమాట. దీపాలు అయితే తెచ్చుకున్నాం కానీ ఒక్కటి కూడా పెట్టినా కూడా ఒక్కటి వెలగలేదండి. గాలి, విపరీతమైన గాలి, మనకి తుఫాను వర్షం అది ఉండింది కదా, విపరీతమైన గాలి అనమాట. ఈవినింగ్ అయితే పూజ అండి. అమావాస్య మధ్యాహ్నం నుంచి వచ్చింది కనుక 3 గంటల నుంచి, అందుకనే మేము ఈవినింగే పూజ చేసుకున్నాం. లక్ష్మీదేవికి ఇక్కడ క్షీరాభిషేకము, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర అన్ని పదార్థాలతోనూ అభిషేకం అయితే చేసుకున్నామండి. మీరు ఎలా జరుపుకున్నారు దీపావళి? నాకు కామెంట్ చేసి చెప్పండి. మేమైతే సింపుల్గా ఏదో చిన్నపాటిగా అలా అయితే జరుపుకున్నాము. ఇంకా మా హౌస్ అయితే రెడీ అయిపోతుంది కదా, అప్పుడు కొంచెం గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోవచ్చు. ఉన్నంతలో అమ్మవారికి అయితే అభిషేకం అయితే చేసుకున్నాము. అమ్మకి ఇలా అభిషేకం చేస్తే చాలా ఇష్టం, అందరికీ తెలిసే ఉంటుంది. అయితే నేను చేసుకున్నది అయితే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇంకా పంచామృత అభిషేకం అయిన తర్వాత, అంటే నేను ఇక్కడ చక్కెరతో చేసే అభిషేకం అయితే క్లిప్పింగ్ మిస్ అయిందండి. దాంతో కూడా చేశాను నేను. దాని తర్వాత సుగంధ ద్రవ్యాలు అన్నమాట, పసుపు కుంకుమతో మంగళకర ద్రవ్యాలు, వీటితోనే అమ్మవారికి ఇంకా ప్రీతికరం అనమాట. ఇంకా అమ్మవారిని శుభ్రం చేసేసి బొట్లు అయితే పెట్టేసుకొని ఇంక పూజ అయితే రెడీ చేసుకున్నాము. ఈ విధంగా సింపుల్గా ఈజీగా పూజ. అంటే పాయసం అయితే చేశాను. సేమియా పాయసం అమ్మవారికి, లక్ష్మీదేవికి పెడతారండి నైవేద్యంగా. నేను అందుకని అదే ఎంచుకున్నాను ఈరోజు, సింపుల్ అండ్ ఈజీగా అయిపోయేటట్టు. మహామంగళారతి అయితే ఇచ్చేస్తున్నాము. అప్పటికే 6:30 అయింది. మా పిల్లలు ఉంటారా, ఫ్యామిలీ ప్యాక్ తెచ్చుకున్నారు చూడండి, వాటిని ఎప్పుడెప్పుడు తీయాలా అని నన్ను కంగారు పెట్టి వాళ్ళు కంగారు పడతారనమాట. పూజ అయిపోవాలి, తొందరగా కంప్లీట్ చేయని. పూజ అయిన తర్వాత కాలుద్దామని చెప్పాను కదా, ఇంకంతే. ఈ మొహంలోనే టపాసులన్నీ వెలుగుతాయి, మొహంలోనే పూర్తి టపాసులన్నీ వెలుగుతాయి కదా, అంతే. మీ పిల్లలు కూడా ఇంతేనా? అవి తెచ్చిన కాడి నుంచి ఎప్పుడు కాల్చే వరకు మనశ్శాంతిగా ఉండరనమాట. అది ఓపెన్ చెయ్యాలి, కాల్చాలి. చూడండి గాలి ఎట్లా వస్తుందో. ఇక్కడ కూడా కష్టం మీద పెట్టానండి దీపాలు. అసలు ప్రతి దీపావళికి అంతే, ఏదో ఒక వాన రావడమో గాలి రావడమో దీపం అయితే వెలిగించుకునేకుండదు. ఈసారి మనకు చూపించినట్టుగా వాటర్ వేస్తే వెలుగుతాయి దీపాలు, అవి తెచ్చుకోవాలి ఇంక ఈసారికి ఇంకా పెట్టాలంటే. ఇంకా రెడీ అయిపోయాము, ముగ్గేసాను చూడండి, బాగుంది కదా. మా వాడైతే చూడండి ఎట్ట పెడుతున్నాడు, చిచ్చుబుడ్డి పెడతానని చెప్పేసి వచ్చాడనమాట. వాడికి భయం లేదు, ఈ వయసుకే భయం లేకుండా పోయిందనమాట. అని మనం జాగ్రత్తగా ఉండాలి కదా పిల్లలు, అందుకనే దగ్గరుండి ఇద్దరం కాల్పిస్తున్నామన్నమాట. మళ్ళీ ఏదైనా ఇబ్బంది కలిగితే పండగ రోజు ఎందుకని చెప్పేసి దగ్గరుండి. నేను ఒక 2 పెట్టానులేండి, నాకు భయమే. ఒక 2 పెట్టేశాను అంతే. ఏదో కాల్చినామంటే కాల్చాం అన్నట్టుగా, అంతే కదండి. పిల్లలకే సంతోషం, వాళ్ళు కాలుస్తూ ఉంటే వాళ్ళ దగ్గరుండి సంతోషం చూసుకోవాలంతే. ఇంక చూడండి లోపల పెట్టుకున్నాను చూడండి దీపాలు, లోపల కూడా ఉండడానికి లేదనమాట. అదే మీకు విషెస్ చెప్తున్నాను. అందరికీ దీపావళి శుభాకాంక్షలు అనమాట. లేట్గా చెప్తున్నాను కదా, ఏమనుకోకండి. కాస్త లేట్ అయిపోయాయి వీడియోస్. ఇదేదో సౌండ్ వస్తుంది, భూచక్రము చిన్నగా ఒక 5 సెకండ్స్ అలా. ఎంత వెరైటీగా వచ్చేసాయి ఇప్పుడు దీపావళి టపాసులు అనమాట. ఇంతకుముందు ఉన్నట్టుగా లేవు మన కాలంలో కొన్ని తక్కువే లేండి. ఏదో చిచ్చుబుడ్డిలు, భూచక్రాలు అంటే అది వేరే టైప్లో ఉండేవి. ఇప్పుడు కాస్త మోడల్గా మారిపోయాయి అనమాట. కాస్త నంబర్ ఆఫ్ ఐటమ్స్ కొత్తగా కనిపెట్టారనమాట, ఇలా ఉండాలని. మీరు ఎలా చేసుకున్నారు దీపావళి? అమ్మవారి పూజ ఎలా చేసుకున్నారు? నాకు కామెంట్ చేసి చెప్పండి. వీడియో అయితే చాలా లేట్ అయిపోయింది. వచ్చేసాను. అమ్మవారికి, శివునికి దండం పెట్టుకొని వెళ్ళిపోదామని చెప్పి వాళ్ళు అలా టపాసులు కాలుస్తూ ఉంటే శివునికి
ఆలయంకి వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళిపోయాను. అంతటితో మా లక్ష్మీ పూజ, మా దీపావళి అంతా కంప్లీట్ అయిపోయింది అనమాట. సింపుల్ అండ్ ఈజీగా. తర్వాత మంగళవారం అండి, ఇది ట్యూస్డే. మా పిన్ని వాళ్ళు అంటే అమావాస్య ఇంకా 3 గంటల వరకు ఉంది కదా, వాళ్ళు అమావాస్య నోములు ఉన్నాయన్నమాట మా పిన్ని వాళ్ళకి పొర్రాళ్ళు. మా అమ్మమ్మ ఊరు అనమాట, అక్కడే ఉంటుంది మా పిన్ని. ఊరికైతే వెళ్తున్నాం అనమాట. నా కూతురు తీస్తుందిలేండి వీడియో, బండిలో వెళ్తూ ఉంటే. మేమే ముగ్గురం వెళ్ళాము, ఆయన అయితే రాలేదు. నోముల పండగ అండి, కేదారేశ్వర నోములు అంటారు. కొంతమందికి అమావాస్యకు ఉంటాయి, కొంతమందికి ఈ పున్నంకు ఉంటాయి, కొంతమంది సోమవారాలు కూడా చేసుకుంటారు, కార్తీక సోమవారాలు. పచ్చటి పొలాలు ఎంత పచ్చగా ఉన్నాయో, వరి అన్నమాట. ఇంకా మనకి డిసెంబర్ జనవరి కల్లా కొత్త బియ్యం వస్తాయి కదా, వాటికి సంబంధించి వరి పంట అనమాట అది. ఇంకా మా పాప తమ్ముడు భార్య పుష్ప అందరికీ భోజనాలు అయితే పెడతారండి పూజ అయిన తర్వాత. మా అమ్మమ్మ చూడండి, ఎక్కడున్నా ఎవరున్నా తన పాటికి తన సీరియల్ చూసుకుంటూ ఉంటుంది. అందుకే ఒకసారి క్లిప్ తీసాను, అదే మీకు చూపిద్దామని చెప్పి. అందరు కూర్చొని రిలాక్స్ అయ్యారు. మా పాప కొంచెం జలుబు చేసి జ్వరం వచ్చిందని, అందుకనే డల్గా ఉంది. ఎందుకు అలా ఉన్నావు అంటే బాగాలేదు అని మమ్మీ అని చెప్తా ఉంది. డల్ అయిపోయింది. ఇంకా 6:30 కల్లా బయలుదేరాను. ఇంకా కార్తీక మాసం కదా, 6 కల్లా చీకటి అయిపోతుంది అనమాట మనకి, అందుకని చీకటిగా ఉంది. నేను ఆల్రెడీ 6:30కే బయలుదేరాను, అలా చీకటిగా అయితే ఉంది. బయట చాలా డిస్టర్బెన్స్గా ఉంది, వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటే బండ్లన్నీ కాస్త డిస్టర్బెన్స్గా ఉంది, ఇగ్నోర్ చేసేయండి. సమ్ వర్క్ జరుగుతుంది పక్కన. ఇంకా 7 కల్లా అయితే ఇంటికి వచ్చేసాము. ఇది బుధవారం అని ర్యాండమ్గా తీసానండి కొన్ని వ్లాగులు. అలా అందరికీ, పాపకు కూడా జ్వరం వచ్చేసింది, వర్షం పట్టేసింది, అందుకని చెప్పేసి ఇంట్లో అందరికీ జలుబు ఉందని చెప్పేసి నేను మిరియాల రసం అయితే చేస్తున్నాను. నేను ఎలా చేస్తానని మీతో షేర్ చేసుకుంటున్నాను. మిరియాలు, జీలకర్ర ఇవి డ్రై రోస్ట్ అయితే చేసుకోవాలి. మనకి ఎంత కావాలో అంత క్వాంటిటీకి తగ్గట్టుగా. ఇవి ఒక 7-8 ఒట్టిమిరపకాయలు అయితే తీసుకున్నాను, వాటిని కూడా డ్రై రోస్టే చేసుకోవాలి. మసాలా అన్నమాట మిరియాల రసానికి. ఇక్కడ పచ్చి కరివేపాకు కూడా డ్రై రోస్ట్ అయితే చేసుకోవాలి. ఇవన్నీ కాస్త చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలన్నమాట. మిరియాలు, జీలకర్ర, ఒట్టిమిరపకాయలు, కరివేపాకు పచ్చిది, ఇవి డ్రై రోస్ట్ చేసి అవి కాస్త నలిగిన తర్వాత వెల్లుల్లి వేసుకోవాలి. వర్షం అండి పొద్దున్నుంచి పడిందండి ఆ రోజు, బుధవారము అర్లీ మార్నింగ్ నుంచి అలా పడుతూనే ఉందన్నమాట. అందుకని వేడివేడి మిరియాల రసం అయితే చేస్తున్నాను. జలుబుకి, దగ్గుకి మంచిగా ఒక మెడిసిన్ లాగా పనిచేస్తుంది. టేస్ట్ ఉంటుంది, మెడిసిన్ లాగా కూడా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. టమోటా, చింతపండు నానబెట్టాను, వాటి గుజ్జంతా తీసి పక్కకు వేసేస్తున్నాను, రసం తీసి. ఇవి చల్లారిపోయాయి, వీటిని గ్రైండ్ చేసుకోవాలి. చిన్న జార్ కాస్త పని చేయలేదు నాకు, అందుకనే పెద్ద జార్ తీసుకున్నాను. అది కాస్త మెదిగిన తర్వాత తెల్లవాయలేనండి ఇంపార్టెంట్, దీనికి కాస్త ఎక్కువే వేసుకోండి. కొంచెం చపచ్చగా అయింది కానీ ఇంకా ఫుల్ పొడి అవుతుంది. చిన్న జార్లో అయితే క్వాంటిటీ తక్కువ కాబట్టి పెద్ద జార్లో కాస్త నరగదే పర్లేదు, రసానికే కాబట్టి కాస్త మనం తిన్నట్టుగాను ఉంటుందని చెప్పేసి ఇంకా అక్కడికి వదిలేసాను నేను. దీంట్లో కలిపేసుకోవాలి. మనం రసం తీసి పెట్టుకున్న దాంట్లో కలిపేసుకొని ఇంకా పోపు పెట్టుకోవాలన్నమాట. ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కాక ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తెల్లవాయిలు అంటూ ఇంక వేయలేదు, పిల్లలు తినరు కదా అని చెప్పేసి. ఈ విధంగా రోస్ట్ అయిన తర్వాత మనం కలిపి రెడీ ఉంచుకున్న గ్రేవీ మిశ్రమాన్ని వేసుకోవాలన్నమాట, రసాన్ని. మా సైడ్ అయితే ఈ విధంగానే చేసుకుంటారు, మా అనంతపూర్ సైడ్ అయితే. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలాగా చేస్తారు రసము. ఉప్పు అప్పుడు వేయలేదు, కరివేపాకు, కొత్తిమీర అనమాట. ఈ విధంగా కాడలుగా వేస్తేనే మంచి టేస్ట్ వస్తుంది రసానికి. అవి ఉడకడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది అనమాట. ఇంకా అంతే, బాగా మరిగించుకోవాలి. ఇంకా మిరియాల రసాన్ని ఎంత మరిగితే అంత టేస్ట్ వస్తుంది. ఒక 10 to 20-25 మినిట్స్ అనుకోండి, చిన్న మంట పెట్టుకొని అలా మంచిగా మరిగించుకోవాలి. మరిగేది స్టార్ట్ అయ్యేంత వరకు హై ఫ్లేమ్లో పెట్టుకొని, మరిగేది స్టార్ట్ అయిన తర్వాత కాస్త మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే
మంచిగా 20 మినిట్స్ మరుగుతుంది అన్నట్టు. ఇంకా అన్నం కూడా పెట్టేసాము, రైస్ కడిగి పెట్టేసి రైస్ కూడా అవుతుంది ఒకవైపు. అదండి, అందరికీ జలుబులు ఈ కొంచెము సీజన్ మారే కొద్దీ అందరికీ అంతే, సీజన్ మారితే అందరికీ అంతే. ఇంకా డిష్ అవుట్ అయితే చేసేసాము. వేడి వేడి మిరియాల రసం, టేస్టీ అండ్ సింపుల్ మిరియాల రసం చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. మా సైడ్ అయితే ఇలాగే చేసుకుంటాం. ఇంకా బయట వెదర్ ఎట్లుంది? చాలా కూల్గా ఉంది కదా. రసానికి మంచి కాంబినేషన్ ఏంటి? ఆనియన్ పకోడా, అంటే వడలు అనమాట. మా సైడ్ వడలనే అంటారు. పచ్చిమిరపకాయ, ఆనియన్స్, కొత్తిమీర, కరివేపాకు అన్నీ వేసాను. ఇలా వేస్తే మంచిగా వస్తాయి అన్నమాట వడలు, చాలా టేస్టీగా ఉంటాయి. మా సైడ్ అయితే ఇలాగే వేసుకుంటాము ఆనియన్ పకోడా. ఉప్పు, కాసింత సోడా, వంట సోడా మనము దోశలకి వేసుకుంటాం కదా, కాస్త చిటికెడు అంతే, కాస్త కలిపి పెట్టేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక వడలు వేసుకోవడమే. చాలా టేస్టీ వడలు. చూడండి ఇంకా ఎంత కూల్గా ఉందో. మా కిటికీలో నుంచి చూస్తే వంటగదిలో నుంచి అది మాన్సూన్ ఎలా కనిపిస్తుందో చూడండి ఒకసారి. ఇక్కడ వెలుగు చాలా బాగుంటుందండి వంటగదిలో. కిటికీలు పెట్టారు కనుక 2 విండోస్, మాకు వెలుతురు మంచిగా వస్తుంది. లైట్ వేసుకోవాల్సిన పని ఉండదు. చిన్నగా వేశాను. పాపే అడిగిందండి, నోరు బాగలేదమ్మా, రసంలోకి ఏదన్నా కాంబినేషన్ అంటే, ఈ విధంగా కూల్గా ఉంది కదా వాతావరణం, కాబట్టి వడలే బెస్ట్ కదా అని చెప్పేసి వేసుకున్నాను. దగ్గేం లేదనుకోండి, దగ్గు ఉంటే తినకూడదు. లైట్గా జ్వరం, ఎక్కువ పరిచయం ఉందన్నమాట. అందుకని చెప్పి పాపం నోరు బాగుండదు కదా, అలా అడిగింది. ఇంట్లోనే ఉంది, స్కూల్కి కూడా వెళ్ళలేదు ఆ రోజు. జ్వరం వచ్చి ఇంట్లోనే పెట్టేసుకున్నాను. ఆ విధంగా వడలు అయితే చేసేసుకున్నాం అనమాట. వేడిగా ఆనియన్ పకోడా, ఆనియన్ వడలు, మేమైతే వడలనే అంటాము. ఫ్రైడే అండి ఇది. ఫ్రైడే కాస్త తీసాను. బియ్యం వేశారండి. ఇంటికి మెయిన్ గునాది పైన ఈ విధంగా 2 అడుగుల బియ్యం వేస్తారు. ఇంత స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట. బియ్యం వేయడం అంటారు దీన్ని. మీ సైడ్ ఏమంటారో తెలీదు. బియ్యం వేస్తారు అంటారంట హౌస్కి. ఇట్లా దానిపైన దాని స్ట్రాంగ్నెస్ బట్టి పైన ఇంకొక అంతస్తు మనం ఒక 4-5 అంతస్తుల వరకు కట్టుకోవడానికి స్ట్రాంగ్గా ఉంటుంది. ఇదండి ఈరోజు వీడియో. దీపావళి అలాగే రొటీన్తో మీతో షేర్ చేసుకుంటున్నాను. నా డే రొటీన్ అనమాట. 3-4 డేస్ ఉండే రొటీన్ అయితే నేను తీశాను. మా హౌస్ అప్డేట్ కూడా ఇదే. ఇప్పటి వరకు బియ్యం అయితే వేసి వదిలేశారు, వాటిని ఆరాలని చెప్పేసి. ఇంకా గోడల వరకు అయితే ఏం వెళ్ళలేదు. దాని తర్వాత నేను ఇంకో వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. ఓకేనండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తాను. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.